హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. మసాలా దినుసులు అన్నీ తీసుకుని ఫ్రై చేసుకున్నాను. తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత వాష్ చేసుకున్న చికెన్ ఉంది కదండి, అది కూడా ఫ్రై చేసుకున్నాను. ఈలోపు నేను అల్లము వెల్లుల్లిపాయని మంచిగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ అండ్ 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి మంచిగా కదుపుకున్నానండి. 5 మినిట్స్ మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి. వేసుకుని ఒకసారి కదుపుకొని ఒక 10 to 15 మినిట్స్ మూత పెట్టుకోండి, మంచిగా ఫ్రై అవుతుంది. ఈలోపు ఇందాక మనం మసాలా దినుసులు ఫ్రై చేసుకున్నాం కదండి, అది మంచిగా మిక్సీ పట్టుకోండి. మొత్తం వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఈ పేస్ట్ని దానిలో వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా స్లోగా ఫ్రై చేసుకోండి. తర్వాత టేస్ట్కి తగినంత కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవటమే. వేడివేడి చికెన్ ఫ్రై రెడీ అయిపోయారండి.